రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టి.కె. విశ్వేశ్వరరెడ్డి అనేక సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నందుకు ప్రజాసేవలో తన వంతు బాధ్యత తీసుకుంటూ నలుగురికి మేలు చేస్తున్నందుకు గాను బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం తూర్పు గోదావరి జిల్లా శాఖ తరపున శనివారం స్థానిక గోకావరం బస్టాండ్ సమీపంలో ఉన్న రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో విశ్వేశ్వరరెడ్డిని ఘనంగా సత్కరించడం జరిగింది। ఈ సత్కార సమావేశానికి విశ్రాంత న్యాయమూర్తి తూర్పు గోదావరి అరసం ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ పృథ్వీ అధ్యక్షతన వహించారు। ఇక తూర్పు గోదావరి అరసం అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో 4 కార్యక్రమాలు రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో జరిపామని, ఆ కార్యక్రమాలకు విశ్వేశ్వరరెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించారని, ఇక టీకే కోడలు సత్య సౌందర్య జిల్లా అందులో కార్యవర్గ సభ్యురాలుగా ఉంటూ ఆమె కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు। డాక్టరేట్ వచ్చిన సందర్భంలో మన వీరభద్రరావు గారు అర్థం తరఫున ఆయనకి మా విశ్వవిద్యాలయానికి మా సభ్యులందరూ వస్తాం, చాలా సంతోషం। ముఖ్యంగా మన విశ్వేశ్వరరెడ్డి గారు ముఖ్యంగా మనందరం రాజమండ్రిలో గోదావరిని తాలూకు చేస్తున్నాం, కానీ ఆ రాజమండ్రిలో ఉన్న గోదావరిలో ఉన్న చెత్త చెదారం పిల్లలందరినీ తీసుకెళ్ళి చూపించడం కానీ, శుభ్రం చేయడం కానీ, చేపల వాటర్ అందులో కలవడం ఇటువంటి వీళ్ళందరూ మనందరం తాగుతూ కానీ దాని గురించి మనం పట్టించుకోవాలి। ఆయన తగిన సుమారు 4 రోజులతో పెంచి కూడా చేశారు। అంత 10 మంది తాగే మంచినీరు శుభ్రంగా ఉండాలని ఇటువంటి ఎవరికైనా ఇల్లు కాల్పడంలో చీరలు ఇవ్వడం, సుబ్రహ్మణ్య మైదానంలో చూస్తూ ఉండేవాడు చిట్టమహాల్ దగ్గర, వాళ్ళందరికీ కూడా చీరలు ఇవ్వడం, బట్టలో ఇల్లు కాల్పడంలో వస్తువులు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు। 20-25 years ఈరోజు కాదు, ఇది చూసిన విషయాలు ఇటువంటి అన్నీ చేస్తుంటే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తి మంచి వ్యక్తి ఈరోజు గుర్తించి బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇస్తాం, మంచి చిరు సన్మానం మన పడాల వీరభద్రరావు గారు అర్థం తరఫున ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది। ఈ సందర్భంగా అర్థం తరఫున మన విశ్వేశ్వరరెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు। గురించి నాకు విద్యార్థి దశలోనే హై స్కూల్ స్థాయిలోనే సార్ గురించి నాకు తెలిసిపోయినాను। 91 హై స్కూల్లో చదువుకునే టైంలో మా రెడ్యూస్ కాపులో పనిచేయడం వల్ల సార్ అక్కడ ఇంజనీర్గా, ట్రేడ్ యూనియన్ లీడర్గా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం అత్యంత కృషి చేసిన నాయకులుగా నేను అప్పుడు విని ఆయన చూడాలని ఒక మీటింగ్లో కూడా అటెండ్ అవ్వడం జరిగింది। ఆ మీటింగ్లో అప్పుడు ఇంతకాల సమాజంలో దీంతో సందర్భంలో నేను అది కలిశాను। ఆయన గోదావరి పరిరక్షణ కోసం కానీ, రాజమండ్రిలో జరుగుతున్న అభ్యుదయ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర ఎప్పుడు పోషిస్తూనే ఉంటారు। ఎందుకంటే కొన్ని ఉద్యమాల్లో, అభ్యుదయ ఉద్యమాల్లో పరోక్షంగా పనిచేసినప్పటికీ ఈ గోదావరి పరిరక్షణ కానీ, విద్యార్థుల శ్రేయస్సు కోసం జరిగే ఉద్యమాలు కానీ, అలాగే ప్రజల కోసం జరిగే ప్రతి ఉద్యమంలో కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఉంటారు। ఆయన సేవలు విశ్వవ్యాప్తి। ఈరోజు బ్రిటన్ యూనివర్సిటీ నుంచి ఆయన మంచి అవార్డు పొందడం, డాక్టరేట్ పొందడం ఆయన సమర్థతకు సుపరిచింది। ఆయన ఉడమిన వెలిసిన వేలుపు కీటి వేలిమి సొగసులో బంగారు కట్టి మా విశ్వేశ్వరరెడ్డి గారు వారికి కోనసీమ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। కలిసి ఒకే సందర్భంలో కానీ అప్పటి నుంచి కూడా ఒకే ఇప్పుడు కూడా దాని మీద సైడే ఉంటాడు। ఏం జరిగినా సరే, ఏమైనా సరే వాళ్ళు ఏం లేకుండా అవసరం ఏదైనా పని చేసి అలాగే అలాగే అయితే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తే ఏం మాట్లాడారు అది విషయం మనం తీసుకోవాలి తప్ప ఆయన ఏం చెప్తారు। అలాగే
లేకపోతే వెనకాలంటే కుటుంబంలో చేయాలి చేయాలి చేయాలంట కానీ అటువంటి ఆయన స్థాయికి రావడం ఆయనకి ఎవరు కావాలి తెలుగులోకి చాలా అవకాశం మనకి గత సంవత్సరం 2023 సంవత్సరంలో రాజమహేంద్రి డిగ్రీ కాలేజీ కాలేజీలో 4 కార్యక్రమాలు చేసాం. దాంట్లో కార్యక్రమంలో మన జాతీయ అరసం అధ్యక్షుడు వెలుగొండ లక్ష్మీనారాయణ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మల్లూరి శివప్రసాద్ గారు వాళ్ళు కూడా వచ్చే ఒక కార్యక్రమం. ఈ 4 కార్యక్రమాల్లో కూడా మనం మామూలుగా వచ్చి కార్యక్రమానికి మళ్ళీ మామూలుగానే వెళ్ళు మొత్తం ఏర్పాట్లన్నీ సత్కారాలతో సహా నిమట్టంతో సహా మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ టీకే విశ్వేశ్వర రెడ్డి గారే మనకి చాలా అద్భుతమైన ఇది తక్కువ ఖర్చు అవుతుంది. ఒక కార్యక్రమం అయితే దాదాపు 20-30 ఎముకలు ఇచ్చాం మనం. షార్ట్స్ కూడా 20-30. అది కాకుండా బుకేట్ 30-40. ఇది చాలా ఖర్చుతో కూడుతుంది. మొత్తం 4 కార్యక్రమాలకి ఆయన గత సంవత్సరం మనకి సహకరించారు. 4 కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టుకోండి కూడా అని కూడా అంటున్నారు. దేనికన్నా సరే ఆయన అంతేకాకుండా మన రాజమహేంద్రి డిగ్రీ గారి ప్రిన్సిపాల్ గారు చేస్తున్న సత్య సౌందర్య గారు మన కమిటీలో ఉన్నారు, మన కార్యవర్గంలో ఉన్నారు, మన సభ్యులుగా ఇప్పుడు కూడా నాకు విశ్వేశ్వరరెడ్డి గారిని మా దాంట్లో సభ్యులుగా చేరాలని కోరుతున్నాను. 100 రూపాయలు చెల్లించి కోరుతున్నాను. గ్రూపులో ఇబ్బందిగా ఉంటే గ్రూపులో ఉండకండి, సభ్యులుగా మాత్రం ఉండాలి. ఎందుకంటే ఆయన రచన చేశారు ఆయన. అది కాకుండా రచన చేసిన వాళ్ళని చాలా మందిని ప్రోత్సహించి ఈ రాజమహేంద్రి కాలేజీ నుంచి చాలా పుస్తకాలు ముద్రించిన సంఘటన ఉంది. అంచేత మనకి తప్పనిసరిగా మనం ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబం ఎవరన్నా ఏదైనా చేసుకున్నప్పుడు మనలో మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంచేత మన తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థి రచయితల సంఘం తరఫున విశ్వేశ్వరరెడ్డి గారికి సత్కారం చేస్తూ దానికి నెరవేర్చవలసిందిగా ఉద్యోగి గారికి కోరుతున్నాను. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే మన గోదావరి తీరాన చారిత్రక రాజమహేంద్రవరం నగరాన ఈ రోజున గోదావరి పరిరక్షణ సమితి ద్వారా గోదావరి నదీ జలాలను సురక్షితమైన జలాలను ప్రజలకు అందించాలన్న సదుద్దేశంతో పోరాటం చేస్తున్న గొప్ప నాయకులు శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు. అలాంటి గొప్ప జ్ఞానవంతులు, అలాంటి పోరాట యోధులు ఈ రోజు ప్లస్ ఆయన్ని మన అభ్యుదయ రచయితల సంఘం తరఫున సన్మానం చేయడానికి మనకు రావడం ఒక అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా వారు చేస్తున్న సేవలు నేను చూస్తూ ఉన్నాను. రాజమహేంద్రవరం నగరంలో విద్యా వ్యాప్తికే కానీ లేదా అనేక సేవా కార్యక్రమాల్లో కానీ ఆయన అన్నింటా కూడా ముందుండి ప్రజాస్పదంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అనేక మంది పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు. వారికి బ్రిటన్ యూనివర్సిటీ నుంచి ఈ రోజున గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో ఆనందదాయకం. వారిని మన అరసం తరఫున ఈ రోజున చిరు సత్కారం చేయడం కూడా ఆనందదాయకం భావిస్తూ నాకు ఈ అవకాశం ఏంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడాలి సామాన్యులు స్మారక. ఎందుకంటే ఆంధ్ర ఉద్యమాన్ని చేసేటప్పుడు మాకంతా కూడా అండదండలే నిలబడి మా స్టూడెంట్ యూనియన్ ప్రత్యేకంగా చెప్పాలి అంటే కనుక ఆ రోజు ఆంధ్ర ఉద్యమం తెలంగాణ పోరాటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి కేవలం ఒక విషయంలోనే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూసుకుంటే అనేక కోణాలు అంటే సేవ దృక్పథాలు సమాజంగా చాలా విషయాలు ప్రస్తావించారు. మనకి విశ్వేశ్వరరెడ్డి గారు అనగానే పేపర్ మీదే మనం ఎందుకంటే అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్నింటికీ అక్కడ ఉండేటువంటి కార్మికులకు కానీ ఏదైనా సమస్య ఉత్పన్నమైంది అంటే కనుక ఉంటుంది. వాళ్ళ సమస్య పరిష్కారం చేసేంత వరకు కూడా ఇదంతా అక్కడ పోరాటం ఎవరు అంటే కనుక విశ్వేశ్వరరెడ్డి
అంతేకాదు ఆయన నేను ఎప్పుడు ఏ కోణంలో చూస్తాను అంటే ఎప్పుడు మా రాజమండ్రికి ఎమ్మెల్యే గారిని దర్శనం ఇస్తారా, ఎప్పుడు పడతారా అనేటువంటి మరి ఎందుకు ఆయన వెనకడికి వెనక చేస్తున్నారు రాజకీయాల్లో అనేటువంటి నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి ఒక బంధువులో ఉన్నప్పుడు ఇంకా 10 రకాలుగా సేవ చేయడానికి అనేటువంటి అవకాశం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అవకాశం త్వరలోనే వారికి రావాలని, మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. మన దాంట్లో కార్యవర్గం సత్య సౌందర్య గారు మన కార్యవర్గంలో ఉన్నారు. అయితే విశ్వేశ్వరరెడ్డి గారు కూడా సాహిత్య సంస్కృతి విభాగంలో అన్నాడు కూడా పనిచేస్తారు. నాకు తెలిసిన మేరకు ఆయన సాహిత్యవేత్త ఏదో గతంలో నేను తెలుసుకున్నాను. ఆయన కూడా పుస్తకం రాష్ట్రం అది కాకుండా సంస్కృతి విభాగంలో చాలా అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు. అదేంటంటే మన ఆనంద కళాకారులు ఇప్పుడు అలాగే మనకి ఇతర వాటిని కూడా కలుపుకొని పూర్వ వైపు తీసుకురావడానికి వీలుగా ఆయన కృషి చేస్తున్నారు. ఒక సంస్థను పెట్టి దాని ద్వారా ఆయనకి బ్రిటిష్ మనకి ఆయనకి డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ అందజేస్తారు. ఈ సందర్భంగా మన అభ్యర్థి వెంకటేశ్వర ఆయన సత్కరించాలని దీనికి అధ్యక్షులు వహించాల్సిందిగా ఎస్ఆర్ పుజరి గారు వెండి ఎన్నికలు ఇవి మాత్రమే మనకు తెలుసు. అవన్నీ కాకుండా నేను కొన్నిప్పుడు ఇక్కడే సేకరించాను. ఈయన చేసిన పనులు ముందు చెప్తాను. 25 సంవత్సరాలుగా ఏపీ పేపర్ మీద ఇంజనీర్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యులుగా కూడా ఉన్నారండి. రాజమండ్రి నగర ప్రజలకు అనేక సేవలు అందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పట్టణ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఈయన అనేక పదవులు నిర్వహించడం జరిగింది. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే అనేక ధర్నాలు చేశారు, రాష్ట్ర రోడ్లు చేశారు. అలాగే ఈ పార్టీ ద్వారా చాలా సేవలు అందించారు. 1986లో ఏపీ పేపర్ని మూతపడే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన సమయస్ఫూర్తిగా వర్కర్స్ని, ఆఫీసర్స్ని ఏకం చేసే మిల్లు మళ్ళీ తిరిగి నడపడానికి పాటుపడ్డారు. 1986లో వరదల్లో పోటీగా పూర్తిగా ముగ్గురు దొరికాగా వారందరినీ పేపర్ల మీద మల్లైపడుతున్నది పెట్టి 16 రోజులు 2 కోట్ల భోజనం, కాఫీ ఏర్పాటు చేశారు. అలాగే సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో కూడా గ్లోబ్ నిర్మించి దాంట్లో 6 అడుగుల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నేను కూడా చూశాను. చాలా బాగుంది. రాజమండ్రిలో మహిళలు చదువుకోవడానికి తీసుకోవడానికి వేరే ఊరు వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో మహిళల కోసం ప్రత్యేక కళాశాల వాళ్ళకు అందుబాటులో ఉన్నది. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా ఫీజులతో రక్తం పిండుకు తాగటం కాదు, ఒక సామాజిక సేవా దృక్పథంతో అమ్మాయిలందరికీ కూడా ప్రొటెక్షన్గా అంతా కూడా రక్షణగా ఏర్పాటు చేశారన్నమాట. అలాగే ఏపీ పేపర్ మిల్ ఏరియాలో పేద రిక్షా కార్మికులు 27 మందికి ఆయన రిక్షాలు ఇప్పించినారు. ఇంకా ఎప్పుడో ఇంకా ఇప్పించే ఉండొచ్చు. అప్పటికి మాజీ సైనిక శిక్షణ సంఘ గౌరవ అధ్యక్షుడుగా ఉంటూ మాజీ సైనికులకు అనేక సేవలు అందించి విజయనగరం జిల్లా ఉద్దంగి వద్ద ఒక్కొక్క మాజీ సైనికుడికి 5 ఎకరాల చొప్పున 23 మంది మాజీ సైనికుడికి 115 ఎకరాల భూమి పట్టాలుగా ఇప్పించారు. అలాగే మాజీ సైనికుడిచే సర్కార్ బిల్లు పొందారు. ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఇంత గెలిచి రచ్చ గెలిచారనమాట. అలాగే లింగంపేట అడ్రోడ్లో అనేక సార్లు మున్సిపాలిటీ వారు పాకలు పీకేయడానికి ప్రయత్నించగా వారిని అడ్డుకుని పాకలు తీయకుండా ఈ రోజున వారు పక్కా బిల్డింగుల్లో ఉండడానికి ఈయన కృషి చేశారనమాట. నట్రాజ్ థియేటర్ అంటే రాజీవ్ గాంధీ నగర్లో ఆర్టీసీ వాళ్ళు ఇల్లు పీక్ వేయడానికి ప్రయత్నించగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎన్సీపీ బుల్లెట్భాయ్ రెడ్డితో మాట్లాడి ఆ ఇల్లు కూడా పేయకుండా ఆఫ్ చేశారు. అనేక సార్లు రాజీవ్ గాంధీ నగర్ ఇల్లు కాలిపోయినప్పుడు వారికి భోజనాలు ఏర్పాటు చేసి వారికి పక్కా ఇల్లు కోసం మున్సిపల్ ఆఫీస్ మరియు ఆర్టీఓ ఆఫీస్ వరకు ధర్నాలు చేసి వారికి ఇల్లు మంజూరైన తర్వాత బ్యాంకు వారు లోన్ ఇవ్వకపోతే పాత చైర్మన్ గారి హాస్పిటల్ వద్ద మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు గారి సమక్షంలో బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి లోన్ మంజూరు చేయించారు. ఆ పిఎంకే సత్రం స్థలంలో ఉన్న పందిరి మహాదేవుడు, రజీపేట, బుధన్నపేట వాసులు ఇల్లు పడగొట్టించడానికి పిఎంకే సత్రం వారు ప్రయత్నించినప్పుడు వారిని అందరినీ కుటుంబాలతో సహా సొంత ఆఫీసులో తీసుకెళ్లి అక్కడే ప్రెస్ మీట్లో ఉన్న కలెక్టర్ సమీర్ శర్మ గారి ముందు బైఠాయింపు జరిగితే వెంటనే ఆయన ప్రెస్ మీట్లో 15 రోజుల్లో పక్కా ఇల్లు మంజూరు చేయించాలని వాగ్దానం చేయడం, పిఎంకే సత్రం వద్ద కూడుకొని ఇల్లు మంజూరు చేయించడం కూడా జరిగిందనమాట. ఈరోజు పందిరి మహాదేవుడు, రజీపేట, బుధన్నపేట వాసులు
సొంత పక్క ఇళ్లలో ఉండడానికి వాళ్ళు ఒక ముద్ద తినడానికి ఇంట్లో ప్రశాంతంగా మీరే కారణం. కోరుకొండ రోడ్డు మీద రాజీవ్ నగర్ వాసుల గుడిసెలకు వీధి లైట్లు కుళాయిలు వేయించి వారి ఇళ్ల కోసం అనేక రంగాలు వేసి సింహాచల్ నగర్కు వారికి ఇల్లు రావడానికి కారణమయ్యారు. మరి ఇట్లాంటి ఆయన నేపథ్యం ఏంటి, అసలు ఈయన ఎక్కడ పుట్టారు, ఏంటి, అసలు ఏమేమి ఉన్నాయండి అంటే, ఈయన చేతలి కాశీ విశ్వేశ్వర రెడ్డి గారు కనికిరెడ్డి గారికి జన్మించారన్నమాట 1958లో జూన్ 10వ తేదీ. అయితే ఈయన పెనుమంట్ర విలేజ్ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అలాగే ఫస్ట్ క్లాసు స్టూడెంట్గా ఆయన అకాడమిక్స్లో అన్నీ కూడా బీటెక్ చేసి ఇవన్నీ కూడా బీటెక్ డిగ్రీ చేయడము, అలాగే పేపర్ మిల్స్లో మంచి జాబ్ చేయడము, గ్రాడ్యుయేట్ ఇంజనీర్గా ఇలాంటివన్నీ కూడా 20 years అక్కడ 29 years ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఏంటి. అలా ఎన్నో డిగ్రీ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చెప్పాను కదా. అయితే ఈయనకి పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ యువజన సేవా సమాఖ్య రాజమండ్రి ప్రెసిడెంట్ అయినా, అలాగే ఏపీపీఎం ఆఫీసర్స్ అసోసియేషన్ రాజమండ్రికి, అలాగే జనరల్ సెక్రటరీ రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి, అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్ రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి, అలాగే ట్రెజరర్ రామలింగ సేవా సమితికి, అలాగే చైర్మన్ గౌతమి జీవకారుణ్య సంఘానికి, అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్ రాజమండ్రి గోరల్ టైలర్స్ అసోసియేషన్, అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఈస్ట్గోడా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ అసోసియేషన్కి, అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్ రాజీవ్ సేవా సమితి, అలాగే ఏపీఎం కల్చరల్ అసోసియేషన్కి ఆనరబుల్ ప్రెసిడెంట్, స్టేట్ ఆర్గనైజ్ కాంగ్రెస్ సేవాదళకి, అలాగే రాజమండ్రి ప్రజా సంక్షేమ సంఘానికి కూడా ఈయన ప్రెసిడెంట్, అలాగే క్వారీ వర్కర్స్ యూనియన్కి ఆనరబుల్ ప్రెసిడెంట్, రాజమండ్రి వెహికల్ ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్కి, ఇంకా రాజమండ్రి యునైటెడ్ రాజారెడ్డి అసోసియేషన్కి, అలాగే ఆదిత్య నన్నయ్య విశ్వవిద్యాలయానికి కూడా ఈయన ఆనరబుల్ ప్రెసిడెంట్, అలాగే గోదావరి పరిరక్ష సమితికి, అలాగే స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఆయన. ఇట్లా ఎన్నో బిల్డింగ్లు నిర్మించి ప్రజాసేవ కోసం ఎన్నో అద్భుత ఏబీ నాగేశ్వరరావు అవార్డు ఇవన్నీ కూడా పొందారండి ఆయన. అటువంటి వ్యక్తి ఇక్కడ మనం రాజమహేంద్రలో కళాశాల అధినేతగా రాజమహేంద్రవరానికి నన్నయ్య నడిపే జ్ఞానంలో ఒక సేవా సమాజాలను గురించి పరిమళాలు వ్యక్తింపజేస్తున్న విజయలక్ష్మి గారిని సత్కరించుకోవడం మన గొప్ప కాదు, అరసం తరపున మా బాధ్యత, కనీస కర్తవ్యం. ఇలాంటి వాళ్ళు రాజకీయంలో కూడా మా అమ్మగారు చూస్తున్నారు. అలాగే రాజమండ్రిలో మరి వారసత్వ సంపదని కానివ్వండి, మనలో ఉంటుంది వారసత్వ సంపద రాజు కూడా ముఖ్యంగా ఈ కళాకారులు పౌరులు వాళ్ళ మీటింగ్ ఎత్తుకోవాలంటే రాజమండ్రిలో మనకి సరైన ప్లేస్ లేదు. అని కమిషనర్ గారితో మనం మాట్లాడేది ఈ ఎలక్షన్ ముందే మాట్లాడే కమిషనర్ గారు మన ఆరోగ్య కేంద్రంలో లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మన గంధం నాగసుబ్రహ్మణ్యం 100 మంది పడతారు. అది ఉచితంగా కౌములు కానీ కళాకారులు కానీ ఎవరైనా మీటింగ్ చేస్తున్నప్పుడు ఫ్రీ ఇస్తారు. ఎవరైనా అంటే రిజిస్టర్ బాడీ ఉంటారు, అది ఫ్రీ ఇస్తారు. కరెంటు బిల్లు 200 ఎంత ఉంటుంది, కరెంటు బిల్లు మాత్రం తక్కువ, ఆరు మాత్రం ఫ్రీ ఇస్తారు. దానికి కమిషనర్గా వస్తున్నారు. గురించి ఇక్కడ ఆళ్ళడిగి వెళ్ళడిగి మీటింగ్ చేసుకోవాలి. 100 మంది పడతారు కాబట్టి అక్కడే ఫ్రీగా మీరు ఎప్పుడు కావాలంటే అక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు. కరెంట్ బిల్ మాత్రం తక్కువ. అక్కడ కూడా మీరు ఏదో మీటింగ్ అయ్యి అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏమైనా అక్కడ ట్రాక్స్ అవి కావాలన్నా లేకపోతే ఎప్పుడు మీటింగ్ ఒక్కొక్కరికి ఒక దాంట్లో ఆనందం ఉంటుంది. మీరు ఏదైనా రచన చేస్తే ఆనందం ఏదో ఉంటుంది. మీరు ఏదైనా అమలు చేసుకుని బాగా నేను కూడా ముందుగా సంతోషం. పేదలు రామచంద్ర గారు 2000 కట్టుకున్నారు. ఇదే పని ఉందండి. అంటే దేవుడు ఉన్నాడా లేదా అని దాని మీద ఒక డిస్కషన్ అది
పొద్దున 6 గంటలకి మళ్ళీ సాయంత్రం 9, 10 వరకు ఇంకా అది కూడా బయట భగవద్గీత అన్ని మొత్తాన్ని చదివేసి అట్లా పాయింట్ రాస్తుంది ఒక బుక్ రాదు ఇంకా వ్యాపార రాముడు గురించి అందులోనే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా మ్యాగజైన్స్లో చాలా బాగా అనిపిస్తుంది. అలాగే అప్పుడు ఏంటి జరిగింది తర్వాత బుక్ రాద్దామంటే మీరు ముందు బుక్ రాయాలంటే అది ఎవరు రాయలేదు, సామాన్య విషయం కాదు. ఆ కాన్సన్ట్రేషన్ కావాలా, ఆ టీం ఉండాలి, దానికి తీసుకోవాలి. అది మనోడు ముందు ఎవరికి రాయాలంటే మనకి అలా మా దగ్గర డైరెక్టర్ మేజర్ చాలా తెచ్చున్నాయి కదా జాయిన్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా దగ్గర ప్రిన్సిపల్గా తక్కువ రాస్తాను ఏంటంటే రాయలే ఆవిడ అక్కడ తక్కువ రాయడం మొదలంటే మా దగ్గర వెళ్ళిపోయేటప్పటికి 30 రోజులు వచ్చి 30 పాటుపడని నరుని బ్రతుకు దేనికని పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కొరకు పాటుపడని నరుని బ్రతుకు దేనికని. అలాగా మరి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనబడేటటువంటి సదుద్దేశం కలిగినటువంటి మంచి వ్యక్తి మన రాజమహేంద్రవరంలో పుట్టడం మనందరూ అదృష్టంగా భావించాలి. మరి మంచి కార్యక్రమాలకు మంచి మనసుతో ముందుండి, ఎందుకంటే ఈనాడు విద్యుత్ శక్తి కన్నా మేధశక్తి గొప్పది. అటువంటి మేధశక్తి అందించాలంటే చదువు కావాలి. ఆ చదువు కొనేటటువంటి వాడు కొంతమంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొనడం కాదు, అందరికీ మంచి చదువులు అందించాలనే తక్కువ ఫీజుతో మరి ఉన్నతమైన చదువులు అందించేటువంటి విశ్వేశ్వరరెడ్డి గారిని మరి సత్కరించడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. చాలా సంతోషించారు. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సాధారణంగా నేను సన్మానం చెప్తూ ఎక్కడ ఏ సన్మానం కాదు మీటింగ్లో సన్మానాలు కానీ ఎంతో వృద్ధులందరూ కూడా ఒక కళాకారులు పౌరులు అందరూ వాళ్ళకి ఏంటంటే ఒక సాల్వా తప్పి వాళ్ళకి అందరిస్తేనే వాళ్ళకి ఆనందం, డబ్బుల కోసం ఆశపడతారు. ఎందుకంటే నేను కూడా ప్రాథమిక కల్చరల్ అసోసియేషన్కి చాలా కాలం దగ్గర 15-20 సంవత్సరాలు అక్కడ కల్చరల్ అసోసియేషన్ కూడా నేను ఆనందం చేస్తుంది. అప్పుడు కల్చరల్ అసోసియేషన్ ఆనందం చేస్తుంది. వాళ్ళు ఏం ఆశించేవారు కాదు. పెద్ద పెద్ద కాంపిటీషన్స్కి స్టేట్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్స్కి వెళ్ళి అక్కడ నిర్ణయం ఇచ్చేవారు. నేను వచ్చిన తర్వాత ఒక సార్లు చెప్పి ఒక నిర్వహించి అదే పెద్ద ఆనందంగా ఉంది. అలా ఇవాళ మరి అందరి సమస్యలు కూడా నిర్వహింపబడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాకనే మన ఎమ్మెల్యే పదవి అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రిలో ఒక ఆయన 2 సార్లు అడ్మిట్ చేశారు. అతను ఒక 2 months బ్యాక్ నాకు ఫంక్షన్లో కనపడింది. నాకు ఏంటి ఏం చేస్తున్నాం బాగున్నావా అని అడిగింది. ఏమో చేసేదండి, నేను పదవిలో ఉండగా పాలకేళ్ళలో వచ్చి కింద చూస్తే 300-400 జతలు జోళ్ళు కనపడి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చి చూసినా నాకు జత తప్ప వేరే వాడి జత కనపడుతుంది. ఉన్న హ్యాపీలో అందరూ వచ్చింటారు. అంటే మందులు గొప్పదా సేవ గొప్పదా అంటే దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది. చేసే సేవను బట్టి ఎవరు వస్తారో ఏదో మనం రోజు రాసుకో సేవ. అలాగా
అంటే భగవంతుడు సేవ చేసే అదృష్టం కూడా కొందరికి ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. డబ్బులు చాలా మంది దగ్గర ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవేళ రాజమండ్రిలో ఒక కోటేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి రోజుకి 3-4 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది ఒక రోజుకి. ఒకటే కొడుకు. ఆ కొడుకు ఇవాళ తలబడి పెట్టాడు. ఆ లంచోడికి సరిపోయినట్టు తలబడి పెట్టాడు. ఆయన రాజమండ్రి తెచ్చున్నారు. ఏం చెప్పకూడదు అంత ఏంటి మరి అంత డబ్బు సంపాదించాడు. చాలా చిన్న స్థితిలోకి అంత రిచ్ అయిపోయింది. ఉన్న ఒక కోడికే తలబడి పెట్టాడు. బాధ్యత ఏంటి? అక్కడ ఎవరికే డొనేషన్ ఇవ్వడం, ఎవడా మీరు అందరు తెస్తారు. అంటే అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. భగవంతుడు మనకి ఇచ్చాడంటే మనకి సేవ చేసే అవకాశం కల్పించాడు. దాని ద్వారా మనం ఎక్కువ మందికి సేవ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ రాజమండ్రిలో నేను చాలా సంఘాలకు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అలా దగ్గర రాజమండ్రిలో 25 సంఘాల వరకు నేను ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్. ప్రతి సంఘంలో చేసినప్పుడు కూడా అందరికీ ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ చేసి ఆ రకంగా వాళ్ళకి ఏదో చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి గోదావరి పరిరక్షణ సమితి అనేది చాలా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే గోదావరి పక్కన పెట్టి మన మంచినీళ్ళు తాగలేకపోతుంది. ఆ గోదావరిలో స్నానం చేసి మనం ఆస్మానం చేయాలంటే ఎవరు చేయరు. నేను ఛాలెంజ్ కూడా చేశాను. 10,000 రూపాయలు ఇస్తారు మీరు గోదావరిలో స్నానం చేసి ఎవరైనా ఆస్మానం చేయలేదు. గ్యాస్వర్మ మానవ నారాయణ 3 సార్లు నీళ్ళు తాగుతుంది. అది 3 సార్లు నీళ్ళు తాగితే 10,000 హాస్పిటల్ వచ్చాయి. అలా ఉండే పరిస్థితి. దాన్ని బాగు చేయాలని చెప్పి మరి యాక్సిడెంట్ చేయడం జరిగింది. 46 రోజులు ప్రజల్లో ముస్లిమ్స్ రెగ్యులర్గా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చేశారు. దాంతో నరేంద్ర మోడీ గారు స్పందించి నమామి గోదావరి స్కీమ్లో పెట్టి 54 కోట్ల శాంక్షన్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ మ్యాచింగ్ రేట్ ఎవరు ఇవ్వలేదు. కానీ ఆయన రాజపేట వచ్చినప్పుడు వెళ్తే ఆయనే చెప్తే ఏంటన్నా చేస్తే ఏంటంటే ఇలా ప్రాబ్లం చేశారు. చెప్తే ఆయన ఉన్నాడు దశరథ్ అని ఆయన దగ్గరికి పిలిచి రికమెండేషన్ ఇస్తే తాడేపల్లి వెంటనే 34 కోట్లు మ్యాచింగ్ రేట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. దానికి మళ్ళీ మన మున్సిపాలిటీ వల్ల 7 కోట్లు వేసి మొత్తం 95 కోట్లతోటి మనకి ఇక్కడ అల్పంపేట దగ్గర ఏదైతే ఇంప్లిమెంట్ మనకు వస్తుందో రాజమండ్రి సిటీలో ఆ ఇంప్లిమెంట్ అంతా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఫ్రెష్ వాటర్గా తయారు చేసి మళ్ళీ గోదావరిలో విడుదల ఆదిమూలం సురేష్ మినిస్టర్ అప్డేట్ అవుతాడు. అతను చెప్పిన స్థాపన కూడా చేసేసి లోపలిపల్లి ఎలక్షన్లో ఎవరో ఎప్పుడైతే ఇక్కడ సందర్శించి వస్తూ అవ్వాలి అని ఏదైతే మనం దేశీయమో ఆ దేశకే ప్రతిపాదన. అలాగే నరేంద్ర మోడీ గారు ఒక 5 weeks బ్యాక్ ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేశారు. అంటే ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చెప్పాడు ఆడపిల్లల్ని బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లల్ని బ్రతికించండి, ఆడపిల్లల్ని చదివించండి. అలాగే ఆయన మన స్టేట్లో 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కాలేజీ కాలేజీ ఎన్ని పెట్టి ఆడపిల్లలకి ఆల్మోస్ట్ ఏం లేదంటే పిల్లలు తక్కువ పిల్లలు ఫ్యూచర్ అయిపోయి కూడా ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కూడా చేస్తాం. దాని మీద నేను అప్లై చేస్తే అది మనకి ఈ విద్యారత్న అవార్డు రాష్ట్రపతి భవన్లో అంటే నరేంద్ర మోడీ గారు లేదు కానీ అదే రాష్ట్రపతి గారు కూడా లేకపోతే ఇక్కడ గవర్నర్ నుంచి గవర్నర్ చేస్తే రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో విద్యారత్న అవార్డు కూడా ఉంటుంది. ఏదో డిజైన్ చెప్తే కళాకారుడికి ఏదో తెలుగు దాంట్లో వచ్చే ఆనందంతో అలాగే అలా పని చేస్తారు. ఇలాంటి వాళ్ళు రాజకీయంలో మా అమ్మగారు చూస్తున్నారు. అలాగే రాజమండ్రిలో మరి ఒక్కసారి